గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మత మౌఢ్యం, పాశ్చాత్య విద్యా ప్రభావం, మిషనరీల మత ప్రచారం, హిందూ మతంలో మౌఢ్యం, ఇవన్నీ చాలామంది హిందువులను క్రైస్తవ మతం వైపునకు నెట్టాయనక తప్పదు. విద్య, వైజ్ఞానిక రంగాలలో ఆసక్తి ఉన్నవారికి ఆ రోజుల్లో మిషనరీలు అందించే సహాయం అభిలషణీయంగా కనిపించేది. బాబా పద్మాంజీ అనే 23 ఏళ్ల యువకుడు తన అద్భుతమైన తెలివితేటలతో ఉపాధ్యాయులను, మిషనరీలను ఆకట్టుకున్నాడు. వారి నుంచి అతనికి ప్రోత్సాహం లభించింది. అతను క్రైస్తవం స్వీకరించినప్పుడు మహారాష్ట్రమంతా ఒక కోటను కోల్పోయినట్లు దుఃఖించింది. ఆయన జ్యోతిబా మిత్రుడే. సంస్థానాధీశులలో మొదటగా క్రైస్తవ మతం స్వీకరించినవాడు మహారాజా దిలీప్ సింగ్. జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్ క్రైస్తవం పుచ్చుకున్నప్పుడు అంతే. రాష్ట్రంలోని 50 మంది విచారించారు. ధాన్జీభాయ్ నౌరోజీ జోరాస్ట్రియన్ మతం నుంచి క్రైస్తవంలోకి పోవటం సమాజాన్ని ఎంతో కలవరపరిచింది. క్రైస్తవ మతం స్వీకరించిన వారి బంధువుల పట్ల సమాజం నిర్దయగా ఉండేది. ఆ బంధువులతో కలిసి ఉన్నారనో, కలిసి తిన్నారనో ఏదో ఒక కారణం చూపి కులపెద్దలు యువతలి వారిని వేధించేవారు. ఒక్కొక్కసారి కొందరు వ్యక్తులను హిందూ సమాజం స్వీకరించేది కాదు. ప్రాయశ్చిత్త కాండ కొరకు వారిని ముప్పు తిప్పలు పెట్టేవారు. హైదరాబాద్ రాష్ట్రంలోని పరలి అనే ప్రాంతానికి చెందిన నారాయణ్ శేషాద్రి స్కాటిష్ మిషన్ వారి పాఠశాలలో చదివి ఆ ప్రభావంతో 1843లో క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. అప్పటికి అతని చిన్న తమ్ముడు శ్రీపత్ అతనితో కలిసి ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే తండ్రి చిన్న కొడుకును స్వగ్రామానికి పిలుచుకు వెళ్ళాడు. అయితే ఊరి పెద్దలు అందుకు ఒప్పుకోలేదు. ఆ కుర్రవాడు క్రైస్తవునితో కలిసి ఉన్నాడు కాబట్టి అతడు కులం కోల్పోయాడన్నారు. పాపం శ్రీపత్ ఎటూ కాకుండా చాలా రోజులు బాధపడ్డాడు. సంస్కరణవాదులు ఈ విషయంలో ఎంతో కృషి చేశారు. ఆ అబ్బాయిని కాశీకి పంపించి పండితుల సలహా తీసుకున్నారు. ఏ విధంగానూ లాభం లేకపోయింది. సంస్కరణవాదుల నాయకుడు బాలశాస్త్రి అంబేద్కర్, అతని అనుయాయులు ఎంతో ప్రయత్నించి నిస్సహాయులైనారు. పూణే బ్రాహ్మణులు ఈ విషయంలో చాలా పట్టుదలగా కలిసికట్టుగా ఉండి వీరందర్నీ నానా అవస్థలు పెట్టారు. ఒక సందర్భంలో బాలశాస్త్రి శాస్త్రం పేరు మీద సనాతనవాదులు చెప్పినదంతా తూచా తప్పకుండా చేయవలసి వచ్చింది. ఆ ప్రకారం బాలశాస్త్రి, అతని అనుచరులు పంచగవ్యాలు సేవించటంతో పాటు చక్కని మీసాలు కూడా గొరిగించుకోవలసి వచ్చింది. స్వతంత్రమైన ఆలోచన, బుద్ధి నైసిత్యము ఉన్న బాలశాస్త్రి మరణించే ముందు మారక తప్పలేదు. అతని అకాల మరణం తమ శాపవాక్కుల ఫలితమే అని సనాతనవాదులు ప్రగల్భాలు పలికారు. ప్రాయశ్చిత్త కాండ సనాతనుల ఆయుధం. బుద్ధిపూర్వకంగా గాని పొరపాటున గాని సంప్రదాయాన్ని ఉల్లంఘించిన వారికి బ్రాహ్మణులు జరిపే ప్రాయశ్చిత్త విధి వారికి లభించే సొమ్ము మీద ఆధారపడి ఉండేది. రఘోబా ఆదేశం ప్రకారం లండన్ వెళ్ళి వచ్చిన ఆబా కాలేకు సంఘ బహిష్కారం లేదు. ఆయన కుమార్తెను బాలాజీ పంత్ నాతు కుమార్నికి ఇచ్చి వివాహం చేశారు. గణేష్ సీతారామశాస్త్రి గోవాల్కర్ లండన్ వెళ్ళగానే హోల్కార్ భవనంలో విందుకు హాజరయ్యారు. ఆయనకు వెలి లేదు. బహుమతి ఎంత పెద్దగా ఉంటే వెలి అంత తొందరగా సమసిపోతుంది. శ్రీపత్ శాస్త్రి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనాన్ని కలిగించింది. కలకత్తాలో బ్రాహ్మణులంతా కూర్చుని ఈ విషయం ఆలోచించారు. ఏదో ప్రాయశ్చిత్తం చేసి అతనిని
కులంలోకి తేవడానికి మార్గాలు వెతికారు. సమావేశాలు, చర్చలు, ప్రశ్నలు, సమాధానాలతో చాలా హడావిడి చేసి చివరకు ప్రాయశ్చిత్తకాండ బ్రాహ్మణులకు ఘనంగా పారితోషికం ముట్టే రీతిలో నిర్వహించారు. బహుశా 100 ఆవులు సమర్పించటం జరిగిందేమో. డబ్బుతో ఎంతటి అపచారమైనా క్షణంలో మాసిపోతుంది. ఆవు మాంసం తిన్నవాడైనా సరే 100 ఆవులనో 1000 ఆవులనో బ్రాహ్మణులకు దానమిస్తే సరి. ఆ పాపం అతని ఛాయలకు కూడా రాదు. ఈ విధంగా వెలివేయడం, డబ్బు తీసుకుని ప్రాయశ్చిత్తం నిర్వహించడం సాధారణమైంది. ఒక్కోసారి డబ్బు ముట్టని బ్రాహ్మణులకు కోపాలు రావటం, వారిలో వారు తగాదాలు పడడం జరుగుతుండేది. ఈ విధంగా శాస్త్రాలను, కర్మకాండను బ్రాహ్మణులు తమ స్వార్థానికి అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఇవన్నీ గమనించే జ్యోతిబా బ్రాహ్మణ్యం పైన, పురోహిత వ్యవస్థ పైన తిరుగుబాటు చేశారు. పాశ్చాత్య మిషనరీల ప్రభావం అప్పట్లో చదువుకున్న వారిని చాలా మార్చివేసింది. మూఢాచారాలతో, కుతంత్రాలతో, మోసంతో నిండి ఉన్న హిందూ మతం పట్ల వారి మనసు విరిగిపోయింది. కలకత్తాలోని హిందూ కాలేజీ విద్యార్థులు అలాంటి వారిలో ముఖ్యులు. వారు హిందూ మతం పట్ల తమకు గల ఏవగింపును బహిరంగంగా వ్యక్తం చేశారు. కొందరు వేదమంత్రాల మీద పెరడిలు రాశారు. కొందరేమో జంఝాలు తెంపిపారేశారు. ఇంకా ఈ ఏవగింపు పరాకాష్ఠనందుకున్న దశలో కుర్రాళ్ళు గుంపులు కట్టి ఆచారవంతులైన వారి ఇళ్లలోపలికి గుడ్లు, మాంసపు ముక్కలు, బొమికెలు విసరడం సాగించారు. ఈ గొడవంతా బ్రాహ్మణ వర్గానికి, మేధావులకు కూడా ఆందోళన కలిగించింది. మూఢాచారాల కారణంగా హిందూ మతాన్ని ఏవగించుకుంటున్నప్పటికీ క్రైస్తవ మతం స్వీకరించకుండా సందిగ్ధావస్థలో ఉన్న విద్యావంతుల సంఖ్య అప్పటి సమాజంలో కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి వారినైనా రక్షించుకుని హిందూ సమాజం వైపు ఆకట్టుకోవాలని కొందరు దేశభక్తులు ప్రయత్నించారు. స్వమతాన్ని నిరసించే హిందువుల కోసం వారు కలకత్తాలో ఒక సంస్థను ప్రారంభించారు. మిషనరీల బోధనల కారణంగా హిందూ మతం పట్ల విముఖులైన వారిని ఏవో కొన్ని శాస్త్రక్రతువులతో హిందూ మతంలోకి తిరిగి ప్రవేశపెట్టడం, స్వమతం పట్ల వారికి అనురక్తి కలిగించటం ఈ సంస్థ ఆశయాలు. మిషనరీల సేవానిరతి, ప్రేమ, సోదరభావం జ్యోతిబాను ప్రభావితం చేసిన మాట వాస్తవమే గాని అంతకు మించి ఆయనకు వారితో సన్నిహిత సంబంధాలు లేవు. భారతీయుల విద్య, మానసిక వికాసం వంటి విషయాలలో మిషనరీలు గణనీయమైన శ్రద్ధ చూపినప్పటికీ వారి మౌలికమైన ఉద్దేశం మతమార్పిడి మాత్రమే. విద్యారంగంలో అచంచలంగా కృషి చేస్తున్న జ్యోతిబా వారి ఈ ఆలోచనను గమనించే ఉంటారు. మిషనరీల నిజమైన ఆశయం మత పరివర్తనం అని లార్డ్ ఎలిన్బరో కూడా అన్నారు. విద్యను అందించటం ద్వారా వారు మతం మార్పును ఆశించారు. మిషనరీ పాఠశాలలను ప్రోత్సహించటం విద్యారంగ విజయానికి, సామ్రాజ్యపు శాంతి భద్రతలకు కూడా ముప్పు తేవచ్చునని ఎలిన్బరో డైరెక్టర్లను ఆనాడే హెచ్చరించారు. భారతదేశంలో కొత్త విద్యా విధానానికి అంకురార్పణ చేసిన మెకాలే ఏమి ఆశించాడో అందరికీ తెలిసిందే. ఈ విద్యా విధానం వల్ల భారతీయులకు రంగు, రక్తం తప్పించి మిగతావన్నీ అభిరుచులు, భావాలు, బుద్ధులు ఇంగ్లీష్ వారివే వస్తాయని ఆయన చెప్పారు. 1836 అక్టోబర్ 12న తన తండ్రికి రాసిన ఉత్తరంలో ఆ విషయం పేర్కొన్నారు. హిందువులపై ఈ విద్యా ప్రభావం అద్భుతంగా ఉండగలదు. ఈ విద్య అభ్యసించిన ఏ హిందువు కూడా త్రికరణ శుద్ధిగా హిందువుగా ఉండలేడు. కొందరు కేవలం నామమాత్రపు హిందువులుగా ఉంటారు. కొందరు అది వదిలేస్తారు. కొందరు క్రైస్తవ మతం స్వీకరిస్తారు. అంతా
మనం అనుకున్నట్లే జరిగితే 30 సంవత్సరాల తర్వాత బెంగాల్లోని గౌరవనీయ కుటుంబాలలో విగ్రహారాధకుడు ఒక్కడు కూడా ఉండడు అని రాశారాయన. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.